లష్కర్ బోనాలంటే ముందుగా గుర్తుకొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఆలయం తెలంగాణ భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. 1813లో నిర్మితమైన ఉజ్జయిని మహంకాళి ఆలయం లష్కర్ బోనాల ఉత్సవాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. అమ్మవారికి కృతజ్ఞతగా సమర్పించే నైవేద్యమే బోనమని, ఘటం అమ్మవారి శక్తికి ప్రతీకగా భావిస్తారని పండితులు చెబుతున్నారు. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు శక్తి స్వరూపంగా ఊరేగింపులకు ముందడుగుగా రంగం ద్వారా అమ్మవారి ఆశీర్వచనాలు ప్రజలకు సందేశం అందించే సంప్రదాయం కొనసాగుతుంది. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవానికి ఉజ్జయిని మహంకాళి ఆలయం నేటికి ప్రతీకగా నిలిచింది. సికింద్రాబాద్ మహంకాళి దేవాలయ అర్చకులు వేణుమాధవ్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. అయితే ప్రస్తుతం అయితే మనం సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ వద్ద అవుతున్నాం. సో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి కామేష్ ముదిరాజు గారు అయితే ఉన్నారు. సో వీరి మాటల్లో టెంపుల్ భద్రత మరియు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారో వీరిని అడిగి అయితే కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఈసారి ఈ బోనాల టైం ఏదైతే ఉందో వచ్చే ఆదివారం కాకుండా మళ్ళీ వచ్చే ఆదివారం ఈ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి యొక్క బోనాలు ఏవైతున్నాయో సో పబ్లిక్ ఎంతమంది దాకా రావచ్చు? దాదాపు 25 నుండి 30 లక్షల వరకు వచ్చే అవకాశం కనబడుతుంది. సో అంతమంది పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా మీరు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు సార్? లాస్ట్ ఇయర్ కన్నా ఇంకో లైన్ అదనంగా పెట్టాలని మేము అనుకున్నాం, పెడుతున్నాం కూడా. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వితిన్ 15 నిమిషాలు అమ్మవారి దర్శనం అయ్యే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. దాదాపు 4-5 మీటింగ్లు కూడా ఆల్ డిపార్ట్మెంట్తో మీటింగ్ తీసుకొని లాస్ట్ ఇయర్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా రెక్టిఫై చేస్తూ ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అనుకుంటున్నాం. బోనాలు తీసుకొని వస్తారు కదా, వారికి ఎటువంటి ఫెసిలిటీస్ మీరు కల్పిస్తారు? వాళ్ళకి ప్రత్యేకమైన లైన్ల ప్రత్యేక దర్శనం లాంటివి? బోనాలు అనేది ప్రత్యేకంగా ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఉండేది, ఈసారి అట్లనే ఉంటుంది. వృద్ధులైనా, గర్భిణీలైనా, ఇంకా వికలాంగులు ఏదైనా వాళ్ళకి సపరేట్ డైరెక్ట్ లైన్ ఉంటుంది. డైరెక్ట్ వాళ్ళు వచ్చేసి మా ఒక రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వాళ్ళు చెప్తే డైరెక్ట్ తీసుకొని దర్శనం చేయిస్తారు. పోలీస్ బందోబస్తు కూడా ఈసారి ఇది ఎవ్రీ ఇయర్ మాది ఉండి ఈ ఇయర్ కూడా వాళ్ళు 3-4 మీటింగ్ కండక్ట్ చేసి కూడా మేము కూడా గత సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు ఈసారి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసే విధంగా కూడా మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇటు ఈ పార్కింగ్ కానీ రూట్ మ్యాప్ కానీ ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు? ఎక్కడెక్కడ రోడ్ ఓపెన్ చేయాలి, ఎక్కడ రోడ్ క్లోజ్ చేయాలి, ఎక్కడ వన్ వేస్ పెట్టాలి? ఇక్కడ భారీగా పబ్లిక్ వస్తుంటారు కదా, పబ్లిక్ అనుగుణంగానే మేము చేయడం జరిగింది. పర్టికల్ కానీ చెప్పడం ఉండదు, అనుకూలం బట్టి మనం ఓపెన్ చేయడం ఉంటుంది. అంటే రూట్ మ్యాప్ అనేది అప్పటికప్పుడు ఆల్రెడీ రూట్ మ్యాప్ ఉంది. ఎమర్జెన్సీ ఎంట్రన్స్ ఉంటాయి, అవసరం అని కూడా ఆ ఎంట్రన్స్ కూడా ఓపెన్ చేసి కూడా దర్శనానికి వీలయ్యే విధంగా మేము సహకరిస్తాం. సో చూస్తారు కదా చైర్మన్ గారి మాటల్లో, వారైతే పబ్లిక్కి ఎటువంటి అవసరాలు ఉంటాయో వాటన్నిటి కూడా మేము అందరూ ప్లాన్ చేసుకున్నామని వారు చెప్తున్నారు. రూట్ మ్యాప్ కూడా డిజైన్ చేసుకున్నామని చెప్పారు. అయితే దాదాపుగా 25 నుంచి 30 లక్షల మంది జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు అయితే వారు చెప్తున్నారు. ఇటు పోలీస్ బందోబస్తు కానీ ఇటు వీరుకున్న టీముతో పాటు అన్ని మెజర్స్ కూడా మేము తీసుకున్నాం. పబ్లిక్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలు ఎవరైతే వస్తారో ఒక 15 నుంచి 20 నిమిషాల్లోపే వారికి దర్శనం అయ్యేలా మేము చూసుకుంటామని, తర్వాత ఎవరైతే బోనాలు సమర్పించడానికి అమ్మవారికి వస్తారో వారికి కూడా ప్రత్యేకమైన దర్శనంతో పాటు వారికి తీసుకోవాల్సిన మెజర్స్ కూడా మేము తీసుకుంటామని వారి మాటల్లో అయితే మనం విన్నాం. సో ఇది ఇక్కడ అప్డేట్. కెమెరామెన్ తరుణ్తో రిపోర్టర్ శివ.